దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటివరకు 150 మంది మృతి చెందగా మరో 191 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రవాణా వ్యవస్థ స్తంభించుకోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీలంకలో దిత్వా తుపాను అల్లకల్లోలం సృష్టించింది. తుపాను కారణంగా పలు ప్రావిన్సులను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. భారీ వరదల నేపథ్యంలో శ్రీలంక అంతటా అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 27,000 బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత ఆపన్న హస్తం అందించింది. శుక్రవారం రాత్రే హింజన్ ఎయిర్ బేస్ నుంచి భారత వాయుసేనకు 2 విమానాలు 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలతో బయలుదేరాయి. శనివారం తెల్లవారుజామున కొలంబోలోని ఎయిర్పోర్ట్లో ఇవి ల్యాండ్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం, శ్రీలంక వైమానిక దళం అధికారులకు వీటిని అప్పగించారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని శ్రీలంకకు భారత్ తరలించింది.